తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? బీజేపీ నుంచి ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా గోషామాల్ నుంచి ఎన్నికైన రాజాసింగ్ రాజీనామా చేశారు. మిగతా 7 ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటమే కాకుండా కనీసం పార్టీ కార్యాలయం ముఖం కూడా చూడటం లేదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. తెలంగాణ బీజేపీలో తాజా పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మంత్రి బండి సంజయ్ అదేవిధంగా ఈటల వర్సెస్ వర్గపోరు ఆధిపత్య పోరు జరుగుతుంటే మరోవైపు తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలందరూ సైలెంట్గా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలందరూ సైలెంట్గా ఉండడానికి కారణమేందో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా వారిని ఎప్పుడు మందలించినట్లు వాళ్ళతో కార్యకలాపాలు నిర్వహించినట్లు కనిపించడం లేదు. ప్రధానంగా గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ అసంతృప్తితో రాజీనామా చేస్తుంటే మరోవైపు మిగతా ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం పార్టీ కార్యాలయానికి వచ్చి తమ ముఖాన్ని కూడా చూపించడం లేదు. గత కొంత కాలంగా ఎమ్మెల్యేలందరూ పార్టీ కార్యాలయానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేటువంటి ప్రశ్న బీజేపీ కార్యకర్తల్లోనే తలెత్తుతుంది. ప్రధానంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి, అదేవిధంగా కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ లాంటి వాళ్ళందరూ పార్టీ కార్యకలాపాలకు అదేవిధంగా పార్టీ కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. అయితే వాళ్ళు పార్టీ మారుతారనేటువంటి ఒక టాక్ కూడా బీజేపీలనే కాదు మిగతా పార్టీలో కూడా వినిపిస్తుంది. కాటపల్లి వెంకటరమణారెడ్డి కనీసం పార్టీ అధ్యక్షుడు ఎం రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ కార్యక్రమంలో కనిపించినట్లు కూడా లేదు. అదేవిధంగా మిగతా కార్యక్రమాలకు కూడా వర్క్షాప్ నిర్వహించిన, పార్టీ ఇతర కార్యక్రమాలు నిర్వహించిన జాతీయ నాయకులు కానీ కేంద్ర మంత్రులు కానీ పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు కనీసం మర్యాదపూర్వకంగా వారిని కలిసిన సందర్భాలు కూడా లేవు అనేటువంటి చర్చ జరుగుతుంది. మొత్తంగా ఎమ్మెల్యేలందరూ సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి? పార్టీ నాయకత్వం వాళ్ళ పట్ల చొరవ చూపడం లేదా, లేదు అంటే వాళ్లకు కార్యకలాపాలు బాధ్యతలు అప్పగించడం లేదా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆ రాజీనామాను ఆమోదం కూడా అధిష్టానం చేసింది. రాజాసింగ్ పార్టీకి దూరం అయితే మిగతా ఎమ్మెల్యేలను కూడా ఎందుకు వాళ్ళని పార్టీ పట్టించుకోవడం లేదనేటువంటి ప్రశ్న బీజేపీ శ్రేణుల్లోనే వినిపిస్తుంది. మొత్తంగా బీజేపీ ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో గెలవకున్నా కూడా అనుకున్న స్థాయిలో 8 మంది గెలిచినా కూడా అందులో వాళ్ళందరూ పార్టీ కార్యకలాపాలకు అదేవిధంగా పార్టీ కార్యాలయానికి రాకపోవడంతో పార్టీ నిరుత్సాహంగా కనిపిస్తుంది. మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి 2-3 ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం కూడా ఉందనేటువంటి విషయం బయట రాజకీయ పార్టీలలో వినిపించడం